నెల్లూరు జిల్లా ఉదయగిరిలో చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అదే మరిగా ఉదయగిరి అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ 100% గెలుస్తాం కూడా. ఈరోజు మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఏంటి తమ్ముళ్ళది, ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే మొదటి విడత ఎన్నికలైనాయి. కాంగ్రెస్ పార్టీ వెలవెలబోయింది, మహాకూటమి బ్రహ్మాండంగా బలపడింది. తెలుగుదేశం పార్టీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఈరోజు మీరు చూస్తే 105 నుంచి 120 సీట్లు మనమే గెలుస్తున్నాం. 154లో గవర్నమెంట్ ఏర్పాటు చేయడం 100% ఖాయం. ఈ రోజు ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా అంటే మళ్ళీ ఒక సునామీ ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ఈ సునామీలో ఒక్కరు కూడా మిగలరు, అందరూ కూడా ఫినిష్ అయిపోతారు. తమ్ముళ్ళు మీ ఉత్సాహం చూస్తా ఉంటే కాంగ్రెస్ పార్టీ అరాచకాలన్నింటికీ కడపటి రోజులు వచ్చాయి. రోజుకొక కుంభకోణం, రోజుకొక అరాచకం. ఈ నరకాసుడి పరిపాలన చూస్తా ఉంటే, ఈ రాక్షస పాలన చూస్తా ఉంటే ఈ రాష్ట్రంలో అస్సలు ప్రజాస్వామ్యం ఉందా, ప్రజలకు రక్షణ ఉందా, ఎవరైనా ఈ రాష్ట్రంలో మానభంగాల్ని ప్రాణాల్ని కాపాడుకునే పరిస్థితిలో ఉన్నారని అనుమానం వస్తా ఉంది. తమిళ్లో ఒక్కసారి ఈరోజు పేపర్లో చూస్తుంటారు, టీవీల్లో చూస్తున్నారు. సచివాలయం మనందరికీ పవిత్రమైన స్థానం. మీరెన్నుకున్న ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయంలో కూర్చొని మన పనులు చేయాల్సిన స్థానం అది. అలాంటి సచివాలయంలో ఒక అమ్మాయి పని కోసం పోతే, నర్సుగా ఉండి మంత్రి దగ్గర పని కోసం పోతే, ఆ అమ్మాయిని లొంగ తీసుకుని అతని కోరిక తీర్చుకొని మళ్ళీ లొంగ తీసుకోవడానికి కావాలని అవన్నీ కూడా చిత్రీకరించుకొని ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేశాడంటే ఇది ప్రభుత్వ తమ్ముళ్ళు మీరే ఆలోచించాల్సిందిగానే మిమ్మల్ని కోరుతున్నాను. మా ఆడబిడ్డలు ఆలోచించాలి. సెక్రటరియట్ లోనే ఆడవాళ్ళ శీలానికి రక్షణ లేకపోతే, పవిత్రమైన స్థానం లేకపోతే ఇంకా రాష్ట్రంలో ఏ పరిస్థితిలో ఉందో ఈ రాష్ట్రం మీరు ఆలోచించండి. మొన్నే చూసాం విజయవాడలో ఎవరైతే అయేషా అనే అమ్మాయిని హాస్టల్లో ఉంటే మానభంగం చేసి ఈ కాంగ్రెస్ గుండాలు, మంత్రి బంధువులు ఆ అమ్మాయిని చంపి మానభంగం చేసి ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి ఇంతవరకు యాక్షన్ లేదు, దోషులపైన ఏమీ చేయలేకపోయారు. వరంగల్లో అమ్మాయి పైన కావాలని ఒక అబ్బాయి ప్రేమ నటిస్తూ యాసిడ్ పోసి ఆ అమ్మాయిని చంపితే దాని తర్వాత కూడా కళ్ళు తెరవలేదు ఈ నిద్రపోయే ప్రభుత్వం. ఈరోజు ఆడపడుచులమైన మానభంగాలు పెరిగాయి, దాడులు పెరిగాయి. బయట పోతే సురక్షితంగా మళ్ళీ ఇంటికి వస్తారని నమ్మకం మా ఆడబిడ్డలు లేకుండా పోయింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను అడుగుతున్నా రాజశేఖర రెడ్డిని, ముఖ్యమంత్రి గారు మీరే చెప్పండి, సెక్రటరియట్ లో మీ మంత్రి ఒక అమ్మాయిని లొంగ తీసుకుని బ్లాక్ మెయిల్ చేయడం కోసం చాలా దారుణంగా ప్రవర్తించాడు. దీనికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? సిగ్గుంటే ఈ ముఖ్యమంత్రి ఇమీడియట్ గా రాజీనామా చేయాలి. ఆ మంత్రిని అరెస్ట్ చేసి ఆ మంత్రి చేసిన తప్పుకి ఆ మంత్రిని ఎంత కఠినంగా శిక్షించాలో అంత కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు నేను ఒక విషయం అడుగుతున్నాను మీ వాళ్ళందరినీ. వరంగల్లో ఒక అమ్మాయి పైన యాసిడ్ పోశారని ఆ పోసిన వాళ్ళు రాత్రి తీసుకుపోయి ఎన్కౌంటర్ చేశారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు అడుగుతున్నా, మీ సెక్రటరియట్ లో మీ మంత్రి ఇంత దారుణంగా చేస్తే అతను ఏం చేయాలో మీరే ఆలోచించాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. తమ్ముళ్ళు ఇది ఒక అరాచకాల ప్రభుత్వం, నరహంతకుని ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఒక చాలా దారుణమైన ప్రభుత్వం తప్ప నరకాసురుడి పాలన కంటే ఇంకా అధ్వానమైన పాలన ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ
చూసినా అవినీతి, ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం. ఈ ప్రజల కొరిగింది ఏమీ లేదు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇక్కడున్న వాళ్ళకి ఏమైనా ఒరిగిందా? తమ్ముళ్ళు మీరే చెప్పండి. ఏమైనా జరిగిందా? మీరే చెప్పండి. ఎక్కడ చూసినా మాయ మాటలు చెప్తున్నారు. అందుకని ఈ రోజు మీరు చూస్తే నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని అంటున్నాయి. కిలో బియ్యం 40 రూపాయలు అమ్ముతా ఉంది. ఒకప్పుడు 12 రూపాయలు ఉండేది. రేపు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇది 60 రూపాయలు 70 రూపాయలు అయిపోతుంది. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాం. ఈ రోజు మీరు చూస్తే ఉల్లిపాయలు 3 రూపాయలది ఈ రోజు 20 రూపాయలు అమ్ముతా ఉంది. చక్కెర 8 రూపాయలు అమ్మేది ఈ రోజు 24 రూపాయలు అమ్ముతా ఉంది. పప్పు ధాన్యాలు 20 రూపాయలు 25 రూపాయలు ఉంటే 55 రూపాయలు 60 రూపాయలు అయిపోయింది. ఈ రోజు ఏది చూసినా ప్రియమైంది. అగ్గెపెట్ట 2 రూపాయలు. ఎక్కడ చూసినా దోపిడీ రాజ్యం తప్ప ఇంకోటి కాదు. ఈ రోజు నిత్యావసర వస్తువులు అదుపు చేయలేకపోయారు. ఈ రోజు ఒక పేద ప్రభుత్వం, పేదలుండే ప్రాంతం, పేదవాళ్ళకు కూలి లేకుండా ఎక్కడెక్కడో వలసలు పోయి ఉదయగిరిలో ఉండే ప్రజలు భారతదేశం మొత్తం వలసలు పోయే పరిస్థితి.